అని చెప్పడానికి మాత్రం సాధ్యం లేదు. ఆయన స్ఫూర్తి మీరు గిరిజన యువతరానికి అవసరము. మీరు ఏదైతే ఆయన కలవన్నారో ఈ దండకారణ్య ప్రాంతం అంతా కూడా ఆదివాసుల యొక్క ఆధిపత్యంలోకి రావాలి, ఆదివాసుల యొక్క పరిపాలనకు రావాలి, ఆదివాసులు ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఆదివాసులు స్వేచ్ఛ వాయువులు పెంచాలి అని కలిగినటువంటి ఈ నేపథ్యం ఏదైతే ఉందో ఆ లెగసీ అనేటటువంటిది ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా భావి తరాల వరకు ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు కూడా ఆయన చేసినటువంటి సేవలు చిరస్మరణీయంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. గౌరవనీయులు పేరు ఉచ్చరించడానికి నేనైతే నా మనసు ఒప్పుకొని ఆశ గారికి పిలుస్తాను. ఆయన మనందరూ మాట్లాడుతున్న విషయాలు కొంటే మరో కనిపించడం కోరం ఏంటంటే ఆయన ఒక చీకటి సూర్యుడు విప్లవకారుడు. రాత్రిల్లా ఆయన ప్రయాణం, మధ్యాహ్నం మనకు ప్రత్యక్షమవుతాం. రాత్రి అంతా డ్రాఫ్టింగ్ తయారు చేస్తారు. ఉద్యోగానికి సంబంధించినటువంటి అధ్యయనం ఎన్నో చేసి పిల్లలకి మనం ముందు పెడుతూ ఉంటారు. ఆయన కోసం చాలా విషయాలు మన ముందు చెప్పాల్సింది ఉన్నాయి. ఒక విప్లవకారుడు రాష్ట్ర జీవితం ఏ విధంగా ఉంటుందో ఆయన జీవితం చాలా మందికి ఇప్పుడు మాట్లాడిన పెద్దలు కొన్ని విషయాలు మాట్లాడారు. నేను ఆయన కోసం మాట్లాడమన్నప్పుడు ఏం మాట్లాడతాం? ఆయన దండకారణ్య లిబరేషన్ పార్టీ సంబంధించి విమోచన సమితి ఏర్పాటు చేసినప్పుడు విశాఖపట్నం నగరంలో ఎన్ఈపీ కాలనీ దగ్గర ఒక బెల్లు ఎగరేసినప్పుడు ఆ బెల్లు దండకారణ్య ప్రాంతంలో జార్ఖండ్ అడవుల్లో ఆ బెల్లు పడినప్పుడు విస్తృతంగా ఆర్మీ వాళ్ళు దాన్ని పరిశోధన చేసి చాలా రకాలైనటువంటి అన్వేషణ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే నేను విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఆయన మనం ఒక చారిత్రకాలకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని మన నేపథ్యాన్ని అనుసరిస్తాం. ఆయన ఖచ్చితంగా అనుసరించడం కాదు, ఆచరిస్తారు. ఎగ్జాంపుల్ విషయం చెప్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు సంపూర్ణంగా ఆయన పాటిస్తూ నెరవేరుస్తూ ఆచరించినటువంటి వ్యక్తి. ఏవైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పత్రికలకు సంబంధించి సమాజంలో పత్రికలు లేనటువంటి సమాజం రెక్కలు లేని పక్షితో సమానమని బాబాసాహెబ్ అంబేద్కర్ ఉచ్చరిస్తారు ఆయన రచనల్లో. అదే విషయం డాక్టర్ ఏలే గారు మనకు అరణ్య గద్దెల పత్రిక ఏర్పాటు చేశారు. న్యాయస్థానానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి విలువలు ఉన్నాయో ఆ విలువలకి సంబంధించినటువంటి విషయాల్ని మనం మాట్లాడతాం. ఆయన లాయర్గా సాధించి లాయర్ విద్య ద్వారా నేర్పించినటువంటి గొప్ప మేధావి. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో రచనల్లో సమత అనేకమైనటువంటి పత్రికలు ఏ విధంగా అయితే ఈ సంస్థలు ఏర్పడ్డాయో ఆ విధంగానే ఆయన కూడా పత్రిక ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే సంఘాలకి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఆయన ఓపీజీఎన్ సంఘం, జేఏలు, జేఏఎస్, ఉపాధ్యాయ సంఘాలను ఏర్పాటు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే బహుజన సంబంధించినటువంటి సంఘాలు ఏర్పాటు చేశారో అటువంటి సంఘాలని డాక్టర్ ఏలే గారు సంఘం స్థాపించి నేర్పించుకున్నటువంటి గొప్ప మేధావి. ఆయన ఏ విధంగా మనం పోల్చుకుంటాం? ఒక మార్క్స్గా పోల్చుకోవచ్చు, ఒక అంబేద్కర్ అనుసరించినటువంటి వ్యక్తిగా పోల్చుకోవచ్చు, ఒక కళాకారుడిగా పోల్చుకోవచ్చు, అనేక రూపాల్లో ఒక విప్లవాదిగా పోల్చుకోవచ్చు. ఒక పోరాటం నడిపించడానికి ఏ రకమైనటువంటి అన్వేషించాలి అన్ని సవలక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి కోసం మాట్లాడమంటే ఒక రోజు, ఒక గంట, ఒక సమయం సరిపోదు. కానీ మరి ఆయన ఆశలు నెరవేరాలంటే ఆదివాసీ ప్రాంతంలో ఐక్య ఉద్యమం జరగాలి. ఆయన చేసినటువంటి ఆ ఆశయాల్ని నెరవేర్చడానికి మనం అందరూ కూడా ముందుండి నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని, కుటుంబానికి ప్రగాఢ సహానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అమరే ఏలియా మాస్టర్ గారు, అమరే హే అమరే హే, అమరే హే ఏలియా మాస్టర్ గారు, అమరే హే అమరే. ప్రత్యేకమైన చట్టాలు అమలు చేయడం చెప్పుకోవడం వేరు, కానీ గిరిజనులకి పూర్తి స్వేచ్ఛ కావాలి, స్వయం ప్రతిపత్తి కావాలని కోరుకోవడం వేరు. అటువంటి స్వయం ప్రతి కోసం తుది శ్వాస వరకు పోరాడిన గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఏలియా మాస్టర్ గారు చనిపోవడం అంటే గిరిజన ప్రాంతంలో భౌతికంగా దూరం కావడం తప్ప తన ఆశయం కోసం, తన లక్ష్యం కోసం పనిచేస్తున్న
అనేక మంది సంఘాలు, సంస్థలు, వ్యక్తులుగా ఈరోజు మహోత్తమైన శక్తిగా ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ఉద్యమం ఒకటి కనిపిస్తుంది. భవిష్యత్తులో ఆ దిశగా మేము కూడా గిరిజన సంఘం తరపు నుంచి మా వంతు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళు ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ కుటుంబానికి మా తరపు నుంచి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ అందరికీ నమస్కారం. సెలవు. సాధిస్తాం మీ ఆశయాలను, సాధిస్తాం మీ ఆశయాలను, సాధిస్తాం మీ ఆశయాలను. ఆయన పుట్టిన తర్వాత నోటిగా రైతారని చెప్పేసి ఆలోచించలేదు. ఆయన మరణం ఈ రోజు వరకు ఆయన చేసినటువంటి పోరాటాలు గుర్తు చేసుకోవడానికి మనకు అవకాశం ఏర్పడింది. 1926 డిసెంబర్ 31 రోజు మనకు చాలా శుభ్రం. ఎందుకంటే గిరిజన ప్రాంతాన్ని విద్యాకాంతులు జరగలేటువంటి పరిస్థితి వచ్చేదానికి కారణం సంఘాలు గారు. 9 మంది సెలెక్ట్ అయ్యాము. వీళ్ళందరం కూడా మొట్టమొదటి తరగతి భావిస్తాము. ఇంకా 20 టీచర్స్ ఉండేది. కానీ తర్వాత విద్యాభివృద్ధికి ఎంతగానో ప్రశంసినటువంటి వ్యక్తి చంద్రయ్య గారు. మరి ఇక్కడ చాలా మంది మాతో పాటు అమ్మాయిలు కూడా వారి యొక్క ఆ ప్రాంతాలను 10 సంవత్సరాల మేము ఒకేసారి రిక్రూట్మెంట్ కారణమైనటువంటి జరిగింది. ఏరియాలో ఉన్నటువంటి లక్షణం ఆయన పట్టుబడినటువంటి ఏదైనా ఒక సంస్థను స్థాపించాలంటే చావుకైనా రేవుకైనా ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మామూలుగా వదిలిపెట్టేటువంటి మనస్తత్వం కాదు. ఆయన ఒక సీడ్ వేసేదంటే ఆ సీడ్ పెంచి పెద్ద ఏదాకా కూడా దాన్ని నేర్చుకో. ఇంకా ఆయన ఓపెన్ సంస్థ మనందరికీ తెలిసింది. ఉత్తరాంధ్రలో అతిపెద్ద విప్లవ సంస్థ మరి ఇంకా గిరిజనుల యొక్క మరి అటవీ ఉత్పత్తులు, అలాగే మరి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు, వీటన్నిటి మీద పోరాట ప్రతిభ చాలా గణనీయమైనది. అయితే ఆ పరిస్థితి చూసి ఆ సంస్థను కూడా నాశనం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకోండి. ఆ తర్వాత ఆయనకి 2 సార్లు ఆ సంస్థను నిషేధించడం, ఆయన్ని అర్థం చేయడం కోసం 2 సార్లు షూటింగ్ ఆర్డర్స్ వెళ్ళి ఆయన దాని యొక్క ఫిర్యాదు మేరకు గవర్నమెంట్ చీఫ్ జస్టిస్ ఆయన యొక్క మరి ఆయన ఈ షూటింగ్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పట్లో ప్రత్యేకమైనటువంటి గిరిజనులకి ప్రత్యేకమైన దండకరంగా స్టేట్ కావాలన్న ప్రజల సంకల్పం, అలాగే ఆ ఆశయం కోసం చాలా మంది పనిచేస్తున్నారు. ఆ దిశగా అందరూ కూడా కళ్ళాలని కోరుతూ ఇంకా మాట్లాడాలని వినిపించినప్పటికీ కూడా చాలా విషయాలు చెప్పాలి. ఎందుకంటే మేమంతా కూడా ఒక సిద్ధాంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ఇంకా దండకరంగా విద్యార్థి సమితి దండకరంగా వారిని కూడా ఏరియా మాస్టర్ గారికి సంబంధించినటువంటి 2 చెప్పాల్సిందిగా కోరుతుంది. అందరికీ నమస్కారం. అన్నయ్య చనిపోయిన సందర్భంలో ఆయన అభిమానించేటటువంటి మిత్రులు, సంఘాలు, నాయకులు ఎంతోమంది వచ్చినటువంటి వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అన్నయ్యకు నాకు పరిచయాలు అయితే తక్కువ, కలిసి నడిచింది కూడా చాలా తక్కువ, అందరికీ తెలుసు. కానీ ఒక ఇన్స్పిరేషన్ అన్నయ్య థర్డ్ ఫిఫ్త్ ఆ టైంలో కూడా ఆయన ఏంటి నేనేంటి అనేటటువంటిది వృద్ధి చేసుకోవడానికి నాకు తెలుసు, ఆయనకి తెలుసు. కానీ మేమిద్దరం కూడా ఇప్పుడు 2 సందర్భాల్లో మేము కలిసినట్టు. ఆ తర్వాత ఇప్పుడు నేను అనేక చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఆయన్ని అర్థం చేసుకున్నామా లేకపోతే ఆయన మనల్ని అర్థం చేసుకున్నామా, ఈ 2 కష్టం లేకపోతే భవిష్యత్తు ఏంటనేటటువంటిది
మనందరూ ఆలోచించాల్సి ఉంటుంది. ఇంతే ఇదే. ఆయన్ని టీచర్గా చూస్తాం, ఉద్యమకారుడిగా చూస్తాము, అంబేద్కర్ వాదిగా చూస్తాం, నక్సలైట్గా చూస్తాం, లేదనుకుంటే ఒక సాంస్కృతిక యోధుడిగా చూస్తాం, కళాకారుడిగా, కవిగా చూస్తాం, వక్తగా, ఎన్ని రూపాలుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే అన్వయించుకోవాలి. ఆదివాసీ ఉద్యమాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆయన ఎట్లయితే ఫౌండర్స్ లోపల వన్ ఆఫ్ ద మెంబర్ అనేది మనం ఎట్లయితే చెప్తామో, ఆ ఫౌండేషన్ అనేది కంటిన్యూ చేయడానికి సొమ్మది ఏంటంటే మన లాంటి వాళ్ళు, అంటే ఆనాడు ఉద్యమ ప్రయోజనాలనే మనందరూ అనుభవించినటువంటి వాళ్ళమే. ఈ రోజు దాన్ని ఎత్తిపట్టడం, ముందుకెళ్ళడం అనేటప్పుడు మనందరూ బాధ్యత. అన్నిటికి సంబంధించినటువంటి దాంట్లో ఒకటి మళ్ళీ మనం అర్థం చేసుకున్నామా, ఆయన మనల్ని అర్థం చేసుకున్నారా, ఈ రెండు ఎవరికి వాళ్ళు మనం ప్రశ్నించుకుంటేనా ఇప్పుడు భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, లేకపోతే మన అందరం కూడా ఎట్లా ఉండాలి, మన హక్కులు, లేకపోతే సమస్యలు, ఈ ప్రాంతం ఐక్యత, లేదనుకుంటే ఆయన ఏ ఆచరిస్తున్నాడు అనేటటువంటిది మనం పరిశీలించుకుంటే ఖచ్చితంగా మన బాధ్యత అనేటటువంటిది ఇక ముందు ఉంది. ఆయన లేని లోటు మనం ముందుకు తీసుకెళ్లడం అనే దాని మీదనే ఆధారపడి ఉంటాం. ఇది ఈ సందర్భంగా నాకైతే అన్నయ్యతో ఎక్కువ పరిచయం లేదు, కలిసి ప్రయాణం కూడా లేదు. కాకపోతే ఆయన ఒక ఉద్యమకారుడుగా, నేను ఒక ఉద్యమకారుడుగా, ఆయన ఒక లైన్, నాదొక లైన్, భిన్న పందాలు, కానీ లక్ష్యం ఒకటే, ఆదివాసీ ప్రాంతం, ఆదివాసీ ప్రజలు, హక్కులు, వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఏంటంటే మా మధ్య ఐక్యత. అందరికీ ఈ సందర్భంగా నేను కోరుకునేటట్టు మళ్ళీ ప్రశ్న, ఆ రెండు ప్రశ్నలకు జవాబు నువ్వే చెప్పుకోవాలి, ఆన్సర్ కూడా ప్రశ్న కూడా నువ్వే వేసుకోవాలి. ఇదే మిమ్మల్ని నేను కోరుతున్నాను. నేను మాత్రం గ్యారంటీ చెప్తున్నాను, అన్నిటికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇప్పుడున్నటువంటి ఈ భవిష్యత్తు కార్యాచరణలో కూడా ఖచ్చితంగా నేను ముందుంటాను, నడుస్తాను, దేనికైనా సిద్ధపడతాను. ఇదైతే వాస్తవం.